3 అంశాలు ముడిపడి ఉన్నాయి. ఒకటి, భారతదేశం పరిగెత్తకూడదు అనేటటువంటిది అమెరికన్ పారిశ్రామికవేత్తలు, అమెరికన్ ల్యాబీస్ యొక్క ఒత్తిడి ఉంటుంది. అమెరికాని నడిపించేటటువంటిది ఒకటి ఆయుధ వ్యాపారస్తులు, రెండవది ఆయిల్ వ్యాపారస్తులు, ఆయిల్ ఆర్ బొగ్గు ఖనిజ వ్యాపారస్తులు అనమాట. ఇద్దరు ప్రపంచంలో అమెరికా యుద్ధం చేసిన ప్రతి చోట కూడా ఖనిజాలు లూటీ చేసేది ఒక గ్యాంగ్ ఉంటుంది. ఇప్పుడు ఉక్రెయిన్లో ఖనిజాలు కూడా అమెరికా లాక్కుంటుంది కదా, యుద్ధానికి డబ్బులు ఇచ్చినందుకని చెప్పేసి, యుద్ధానికి సహకరించినందుకని చెప్పేసి. అట్లాగే పాకిస్తాన్లో ఖనిజాలు లాక్కుంటుంటుంది కదా. అంటే అమెరికన్ కంపెనీలు వెళ్ళిపోయి అక్కడ 10 రూపాయలు వాళ్ళకి ఇచ్చేసి 90 రూపాయలు వీళ్ళు తినేస్తారనమాట. ప్రపంచంలో ఇందుకోసం కథ నడుపుతూ ఉంటుంది. అమెరికా చేసే ప్రతి యుద్ధం వెనకాల ఓ స్వార్థం ఉంటుంది. ఖచ్చితంగా దాని ప్రయోజనాలే ముడిపడి ఉంటాయి, ఆ ల్యాబీల ప్రయోజనాలు ముడిపడి ఉంటాయి. ఇట్లాగా 10 పైసలు మన ఖర్చు లేకుండా అయ్యేటటువంటి వచ్చే లాభంలో ఎక్కువ పెట్టుబడి ఈ రాజకీయాలకు పెడతారు, అధ్యక్షుల ఎన్నికలకి వీటికి. ఆయిల్ ఇప్పుడు ఇరాక్ ఉంది, వాస్తవంగా అమెరికా అధ్యక్షుని తీసుకెళ్ళి ఉరి తీయాలి లెక్క ప్రకారం, కానీ సద్దాం హుస్సేన్ ఉరి తీశారు. ఎందుకు చేశారు అమెరికా వాళ్ళు? ఆ రోజున చెప్పింది ఏంటి? యుద్ధ నేరాల శిక్షే పడితే అమెరికాని మించి ఇంకెవరిని శిక్షించాల్సిన అవసరం లేదు, కాల్చి చంపేయాలి అమెరికన్ అధ్యక్షులందరినీ. ఎందుకు? అంత పెద్ద యుద్ధ నేరాలు చేశారు వీళ్ళు. ఇప్పుడు ఇరాక్లో ప్రపంచంలో హైడ్రోజన్